విధంగా దేవుడు పైకి వెళ్ళిన చూడండి, పైకి ఇద్దరు నడిచెళ్తున్నారు అలా కొండపైకి. ఇస్సాకు అడుగుతున్నాడు, నాన్న మోస్తున్నాడు. ఎవరు? ఇస్సాకు కట్టెలు మోస్తున్నాడు. ఆ దహన బలికి సంబంధించినటువంటి ఆ యొక్క బలిపీఠము కట్టెలు మోసుకొని వెళ్తున్నప్పుడు తండ్రితో పాటు అంటున్నాడు, నాన్న బలర్పించడానికి మరి కట్టెలున్నాయి, నిప్పుంది, కానీ బలర్పించడానికి ఈ దశలో దహన బలర్పించడానికి నానా విధాలుగా అర్పించేవారు కదా. ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పశువులు లాంటివి, పొట్టేలు లాంటివి, మరి దహన బలికి సంబంధించినటువంటి ఆ యొక్క బలి పశువు ఏది నాన్న గురించి అబ్రహాముకి ఇస్సాకు అడిగినప్పుడు ఏమన్నాడు? దేవుడే చూసుకున్నాను. అప్పటికే నరికేశాడు కుమారుని. అంటే క్రైస్తవ జీవితంలో బ్రతుకుతున్నటువంటి మన జీవితంలో మందిరానికి వచ్చే ముందంట కొన్ని నరకుండా వచ్చినట్లయితే మన చిగురించి అవి పెద్ద పెద్ద వృక్షాల వల్ల నీ యొక్క హృదయంలో తెచ్చేసి కూర్చుంటాయి. ఏమమ్మా, మళ్ళీ నేను కాంటెక్స్ట్ లోకి వస్తాను. ఏం చెప్పాడు? యెర్మీయా 15లో మనుషుల చేత తయారు చేయబడినటువంటి విగ్రహాలకు మీరు భయపడుతున్నాడు దేవుడు. కానీ ఏవైతే ప్రమాదకరమైనటువంటి విగ్రహాలు వాటికి మీరు భయపడుతున్నాడు. ఇదేంటి దేవుడు అక్కడ విగ్రహాలు భయపడుతున్నాడు, ఇక్కడేమో భయపడమంటున్నాడు. ఏటస్లా అనుకుని మనకి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. యెర్మీయా 15 ఏమంటున్నాడు? మనుషుల చేత తయారు చేయబడినటువంటి విగ్రహాలకు మీరు భయపడాల్సినటువంటి అవసరమే లేదని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. మరి ఇక్కడ మరలా మాట్లాడుతున్నారు, కానీ ఏవి ప్రమాదకరమో ఆ విగ్రహాలకు మాత్రం మీరు భయపడాలనుకుని దేవుడు చెప్తున్నాడు. తీయండి, ఏవి ప్రమాదకరమైనటువంటి విగ్రహాలు మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 14, యెహెజ్కేలు గ్రంథము 14:3-6. ఈ మనుషుడు హృదయములను విగ్రహము వలనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. మీరు నా యొక్క ఏమైనా విచారణ చేయదగున కావున. చాలమ్మా, దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఆ యొక్క అధ్యాయం అంతా కూడా ఉంటుంది. ఒరిజినల్ గా ఏవి విగ్రహాలు అనేవి ఉంటాయి అక్కడ. ఆ ఇశ్రాయేలీయుల ప్రజలు బయటికి కనిపిస్తున్నటువంటి విగ్రహాలకు పూజించినటువంటి వాళ్ళకి తప్పే. జనరల్ గా వాళ్ళకి దేవుని యొక్క శక్తి ఏంటో తెలియదు కనుక, వాళ్ళ అన్యులు కనుక వాళ్ళది తప్పే. కానీ వాటికన్నా ప్రమాదకరమైనటువంటిది కనిపించినటువంటి విగ్రహాలు ఉన్నాయి. అవి క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఉండకూడదని కూడా దేవుడు చెప్తున్నాడు. మొదట ఏం చెప్పాడు? విగ్రహాలకు భయపెడతాను దేవుడు చెప్పాడు. ఇప్పుడు విగ్రహాలు చాలా భయంకరమైనటువంటి విగ్రహాలు ఇవి, వీటికి మీరు భయపడాలనుకుని దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఏ పక్క పక్కనున్నాను వినాలి. ఎందుకంటే కొన్ని మాటలైనా మనము నేనేం చెప్పాను, 100లో 1, 2, 3 మనకి హృదయంలో ముద్రించే వారికి మనము ఉండాలి. చూడండి 14:3 నేను చదువుతాను. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహములనే నింపుకొని దోషము పుట్టించి అభ్యంతరములో తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. నరపుత్రులంట ఇప్పుడు విగ్రహాలు ఎక్కడ పెట్టుకున్నారు? వెరీ గుడ్. వాళ్ళ ఆలోచనలలో, వాళ్ళ హృదయాలలో ముద్రించారు. ఏ ముద్రించారు? కన్ఫ్యూజ్ అవ్వకండి. చూడు, మీరు చదవండి. అందుకనే చూడు, నరపుత్రుడు ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని. ఏం నిలుపుకున్నారట? విగ్రహాలు నిలుపుకున్నారు. బయటికి కనిపిస్తున్నటువంటి మనుషుల చేత తయారు చేయబడినటువంటి విగ్రహాలకు ఏ శక్తి లేదు, కానీ కనిపించినటువంటి విగ్రహాలు మానవుడు హృదయంలోనే ఉన్నాయి. ఏంటది?
వెరీ గుడ్. అసూయ, ఎస్. దేశము, ఆ. క్రోధము, ఆ. అహంకారము అంతే. ఇంకా ఉన్నాయి. అంతే. చాలా సంతోషంగా ఉంది నాకు. అంతేనమ్మా. ఏవైతే ఆయనకి ఇష్టము లేనటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఉన్నాయో ఇవన్నీ కూడా విగ్రహాలే. వాటికి బలం ఉంటుంది, వాటికి చంపలేము. అర్థమవుతుందా? ఇవి మహా అయితే ఇలా పట్టుకుపోతే పగిలిపోతాయి. ఏవి? మనుషుల చేత తయారు చేయబడినటువంటి విగ్రహాలు. కానీ అవి కనబడవు. నిన్నే పాతాళానికి తీసుకెళ్ళిపోయేటువంటి శక్తి ఆ విగ్రహాలకు ఉందన్నమాట. ఏమమ్మా? నిన్ను పాతాళానికి తీసుకెళ్ళిపోయి నరకానికి లాక్కెళ్ళిపోయేటువంటి శక్తి ఏవైతే ఇప్పుడు మీరు చెప్పారో ఆ విగ్రహాలకు ఉన్నాయి. అది ఒరిజినల్ గా క్రైస్తవుల జీవితంలో అతి ప్రమాదకరమైనటువంటి విగ్రహాలు. అన్యం చేసినటువంటి విగ్రహాలు ఉన్నాయి, అవి పాపమే. కానీ వాటికన్నా ప్రశంసేవి. ఏమమ్మా? కనుక వీటి పట్ల మనకి నాలెడ్జ్ ఉండాలి, తెలివి ఉండాలి. మనం 1-2 సార్లు పరీక్షించాలి. మనం ఆరాధనకు వచ్చేటప్పుడంతా ఎలా ఆరాధించాలి? పూర్ణ ఆత్మతోను, పూర్ణ సత్యంతోను, పూర్ణ మనస్సుతో కదా. ఈ పూర్ణ ఆత్మ, పూర్ణ సత్యము, పూర్ణ మనస్సు ఎక్కడ ఉంటాయి? ఈ 3 కనెక్ట్ అయి ఉంటాయి. ఎక్కడ? ఎస్. అవి ఈ బిల్డింగ్ కో, ఈ బల్లకో, ఈ టైల్స్ కో, ఆ ఆటోకో, ఆ చెట్టుకో ఉండవు. సాక్షాత్తుగా ఆయన రూపంగా నిర్మించినటువంటి ఒక మనుష్యుడికి తప్ప ఈ యొక్క పూర్ణ ఆత్మ, పూర్ణ సత్యము, పూర్ణ మనస్సు ఏది ఉండదు. ఈ 3 కలిపితేనే మానవుడు. అర్థమవుతుందా? కానీ ఈ 3 కాకపోతేనే మానవుడు మనం అంటాం. అవునా కాదు? ఈ 3 కలిపితేనే మానవుడు. కానీ శరీరానుసారమైనటువంటి జీవితంలో బ్రతుకుతున్నటువంటి మనకు ఈ 3 తీస్తేనే మనుషులు మేము అంటాం. కనుక ఇప్పుడు చెప్పండి, ఈ విగ్రహాలు మొదటిగా అసూయ, ఎదుటోళ్ళ బ్రతుకుతుండే చూడలేనటువంటి ద్వేషము, ఎదుటోళ్ళ పట్ల ఈర్ష, వారి కోసం చెప్పని అబద్ధపు ఆలోచన విధానము, వ్యభిచారము, దొంగతనము, కామము, క్రోధము, ఇవన్నీ కూడా విగ్రహాలే. మరి అదే కాదు, కానీ జనరల్ గా మన క్రైస్తవ జీవితంలో మందిరానికి వస్తున్నప్పుడు ప్రేరేపించే విగ్రహాలు కూడా ఉన్నాయి. నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు పూర్ణ ఆత్మ అంటే అర్థం ఏంటంటే ఒక ఆత్మ తప్ప ఆ ఆత్మ ఈ లోకంలో కనిపిస్తున్నటువంటి వస్తువులకు కానీ, నీ పిల్లలకు కానీ, ఈవెన్ నీ శరీరానికి కూడా కనెక్ట్ అవ్వకూడదు. ఏంటి పూర్ణ ఆత్మ అంటే? కనిపిస్తున్నటువంటి ఈ రమేష్ కాదు, వీళ్ళలో ఇంకొకటి దేవుడు పెట్టాడు. అదే ఆత్మ. దాంతో నాకు నువ్వు నీ యొక్క బలి ఆరాధన అంటే అర్థం ఏంటంటే బలి అర్పణ. నీ హృదయం ఏదైతే అంతవరకు ఏది పని చేస్తుందో దాన్ని చంపి దేవుని యొక్క ప్రార్థన చేయడం అంటే పెద్దవాళ్ళతో ప్రభు నాయన స్తుతించడానికి స్తోత్రం నాయన నాకు ఇంకా అది కాదు. ఏదైతే నీ పాత రోత జీవితము ఆ మెట్రిక్ ముందు అంతవరకు ఉందో అంతవరకు నీ కనెక్షన్ కట్. ఇంకా అది నీ పిల్లల పట్ల నీకు ప్రేమ, నీ బంధువుల పట్ల ప్రేమ, నీ స్నేహితుల పట్ల ప్రేమ, నీ వ్యక్తిగత జీవితంలో ఏదైతే నీకు అవసరతలు ఉన్నాయో అవన్నీ మర్చిపోయి ఏక మనసుతో పూర్ణ ఆత్మ అంటే ఆ యొక్క ఆత్మలో ఇంకేమి ఆలోచన విధానమే ఉండకూడదు. పూర్ణ ఆత్మ అంటే ఆయన దయచేసినటువంటి ఆత్మలో ఇంకా వేరేది ఏది కూడా టెస్ట్ చేసి కూర్చోకూడదు. ఇప్పుడు ఒక మార్కెట్కి మనం వెళ్ళామనుకో,
బాబు 1 కేజీ టమాటాలు ఇవ్వండి అంటే ఆడు 1/2 కేజీ దొండకాయ, 1/2 కేజీ బీరకాయ, 1/2 కేజీ ఉల్లిపాయలు, 1/2 కేజీ మిరపకాయలు కలిపి 1/2 కేజీ టమాటా, 1/2 కేజీ టమాటా, 1/2 కేజీ మిరపకాయ, 1/2 కేజీ ఉల్లిపాయ ఇచ్చాడు అనుకో. బాబు నేను కేజీ టమాటా అడిగాను, కేజీ టమాటా అంటే కేజీ టమాటా ఇవ్వాలి, ఇన్ని మిక్స్ చేసేస్తాం అంటే అర్థం ఏంటి? అక్కడ నీకు కేజీ టమాటా పూర్ణంగా ఇవ్వట్లేదు, అది మిక్స్ చేసేస్తున్నాడు. అప్పుడు నువ్వేమంటావు? బాబు నేను కేజీ టమాటే అడిగాను, ఇన్ని రకాలు మిక్స్ చేసి నాకు ఇష్టం ఏంటని అంటావా నువ్వు? అలాగే దేవుడు కూడా పూర్ణ హృదయం నాకు ఇమ్మంటున్నాడు. ఏమమ్మా, నువ్వు షాప్కి వెళ్ళేటప్పుడు ఎంత పూర్ణంగా కేజీ టమాటీలే కావాలని ఆశపడతావో, అలాగే దేవుడు కూడా పూర్ణ హృదయం అంటే ఆ యొక్క హృదయంలో నీ యొక్క వ్యక్తిగత అవసరతలు ఉండకూడదు, నీ యొక్క పిల్లల పట్ల బాధ్యత ఉండొచ్చు. ఆదివారపు ఆరాధనలను వచ్చేటప్పుడు నీ యొక్క శరీరానికి సంబంధించిన కనెక్షన్స్ అన్నీ కూడా ఏది గుర్తుకు రాకూడదు. అది నీ పిల్లల పట్ల బాధ్యత అవని, భర్త పట్ల బాధ్యత అవని, నీ ఆర్థిక ఇబ్బందులు అవని, నీ శరీర సంబంధమైనటువంటి అవసరతలే అవని, పూర్ణ హృదయం అంటే హృదయం శాశ్వతమైనటువంటి, ఆ యొక్క ఆత్మ శాశ్వతమైనటువంటిదా, శరీరం శాశ్వతమైనటువంటిదా? ఆత్మ కదా. మరి పూర్ణ ఆత్మ అంటే అది నువ్వు మరణించినప్పటికీ కూడా బ్రతుకుతుందనే కదా దేవుడు నీకు ఆత్మ పట్ల స్పృహకై బ్రతకమన్నాడు. మరి శరీరానికి కావాల్సినటువంటి అవసరతలు ఇక్కడికి వచ్చిన మళ్ళీ ప్రభావంగా అప్పైపోయిన ఎలా తీర్చాలి, నాన్న పిల్లలకి రేపు ఫీజు కట్టాలి, నాన్న ఆరోగ్యం కిడ్నీ పోయింది, ఎవరు పోయింది, గుండు పోయింది, ఈ యొక్క నాన్న తీర్చిస్తున్నాను. న్యాయాసం అంతా ఎందుకు? ఏది మానవుల్లో స్థిరమైనటువంటిదో, శాశ్వతమైనటువంటిదో, నిరంతరం పాటు ఆయన దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా జీవించాల్సినటువంటిది ఏదైతే ఉందో అది కదా దేవుడు, దాని పట్ల కదా దేవుడు స్పృహకాన్ని బ్రతకమన్నాడు. మరి దాని పట్ల మనం ఎంత వరకు స్పృహ కలిగి బ్రతుకుతున్నాం అనేది మనకు తెలియదు. పూర్ణ ఆత్మ అంటే నీ శరీరానికి ఏదైతే అవసరమో, నీ శరీరానికి ఏదైతే సంతోషాన్ని ఇచ్చేదో, నీ శరీరానికి ఏదైతే నలుగురు ముందు గొప్పదిగా చూపించేదో, నీ శరీరానికి ఏదైతే ఈ సంఘంలో వాళ్ళ బలమైన విశ్వాసిగా అని అనిపించేదో అది కాదు దేవుడు కావాల్సింది. పూర్ణ ఆత్మ అంటే నీ యొక్క ఆత్మలో ఏది ఉండకూడదు. దేవుడు అదే మాట్లాడుతున్నాడమ్మా. ఈరోజు అబ్రహాము ఇస్సాకు బలికి అర్పించేటప్పుడంట కన్న కొడుక్కి గాజుపెంకు గుచ్చితేనే బాధపడిపోయి గుండె బాధకుని ఏడ్చేటువంటి స్వభావాలు మనవి కదా. అలాంటివి కుమారుడిని ఎప్పక ముసలి ప్రాయంలో కాటికెళ్ళే వయసులోని దేవుడు అబ్రహాంకి ఇచ్చినప్పుడు మరి ఎంత విశ్వాసం చూపించి ఉంటాడనేది మనకు అర్థమవ్వాలి. ఏమమ్మా, ఎంత విశ్వాసం చూపించుంటాడనేది మనకు అర్థమవ్వాలి. కనుక ఈ లోకంలో మనుషుల చేత తయారు చేయబడినటువంటి విగ్రహాలకు భయపడకూడదు, కానీ మానవులను ఆయనకు దూరం చేసేటువంటి విగ్రహాలు ఉన్నాయి, ఆయన ఆత్మకి దూరం చేసేటువంటి విగ్రహాలు ఉన్నాయి, ఆయనతో సహవాసం చేయకుండా మిమ్మల్ని డైవర్ట్ చేయాల్సినటువంటి విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు నీ హృదయంలో టెస్ట్ చేసి కూర్చోకుండా నువ్వు జాగ్రత్త పడుతున్న దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చెప్పండి, ఇప్పుడు ఏ విగ్రహాలకు శక్తి ఉంది? కనిపించినటువంటి విగ్రహాలకు శక్తి ఉందా? కనబడినటువంటి విగ్రహాలకు శక్తి ఉందా? కనబడినటువంటి విగ్రహాలకే బలమైనటువంటి శక్తి ఉంది. కనుక ఆ యొక్క మన అసూయ అవని, ఎదుజోడు పట్ల చిన్న చూపు చూడడమే అవని, ఎదుజోడు ప్రేమించే తత్వం లేకపోవడమే అవని, ఎదుజోడు పట్ల అసూయ అవని, మనకు మనం టెప్పట్టుకునే విధానమే అవని, ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యం అంట? విగ్రహానికి సాదృశ్యం. ఎప్పుడైతే నిష్పక్షపాతంగా ఒక వ్యక్తి ముందు నువ్వు పాపిని, దరిద్రులను, నీకన్నా తక్కువ నేను అనుకుని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, మనుషుల ముందు ఒప్పుకున్నవాడు ఆయన దగ్గర ఒప్పుకోను. నువ్వు మనుషుల పట్లేమో బిల్డప్ చేస్తావు, మనుషుల పట్లేమో పెద్ద పోటీలాగా మాట్లాడుతావు, మనుషుల పట్లేమో ఏదో పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నోళ్ళగా నువ్వు మాట్లాడుతావు, మనుషుల పట్లేమో నువ్వు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతావు, మనుషుల పట్లేమో వచ్చి దేనికి పనికిరాదు, నా విషయంలో దానికి నాకు మ్యాచ్ చేయకండి, దానికన్నా నేను కొంచెం ఒక 1-2% హైయెస్టే. ఎప్పుడైతే ఇలాంటి
ఆయన దృష్టిలో అంట ఎవరైతే మనుషులు ఎదుట తను తాను తగ్గించుకుంటారో దేవుని ఎదుట తను తాను హెచ్చించబడతాడు. మనుషులు ఎందుకు తగ్గించుకోమంటున్నాడంటే నీ యొక్క శత్రువు ఎదుట ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆత్మ ఉంది కదా, అది కూడా దేవుడు అడుగుతున్నాడు కనుక నువ్వు బ్రతుకున్నంత వరకు కూడా నీ యొక్క బాధ్యత ఏంటంట మనుషులు ప్రేమించడమే. జనరల్గా ఈ యొక్క భూలోకంలో బ్రతుకుతున్నటువంటి మనము, మానవులుగా జీవిస్తున్న మనము దేన్ని ఎక్కువగా సంపాదించుకొని బ్రతకాలనుకుంటాం తెలుసా? దేన్ని? ధనం లేకపోతే మానవుడు శ్రమమే లేదంటారు. ఫోన్లు రీల్స్ లో చూస్తుంటుంది. ధనమే అన్నిటికీ కూడా మూలము, ధనమే అన్నిటికీ కూడా నిర్మూలం కూడా అవుతుంది దేవుని ఎదుట. మనమ్మ ఒక రిఫరెన్స్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక లేఖన భాగంలో సూది ఆ కన్నంలో ఉంటేనే దూరిపోతుంది కానీ ధనవంతుడు ఆప్షన్ లేదుగా బాగుంటుంది అని అర్థం నుంచి చూసుకున్నాను. అంటే ఆ యొక్క ఒంటె చాలా పెద్దదిగా బలమైనగా ఉంటారు కదా, అదైనా చెప్పదు. ఒంటె దేనికి సాదృశ్యం అంటే అందులో జీవముతో ఒక జంతువు కదా, దాని పనికి మానవుడు ఎలా ఉపయోగిస్తే అలా ఉపయోగపడాలి. ఏంటి? ఏంటి సూర్యచంద్రంలో ఏది తూర్పోతున్నాడు కదా. మరి ఒంటె దేనికి సాదృశ్యము? నిష్పక్షపాతమైనటువంటి ఆలోచన విధానము ఒంటెనే ఉంటుంది. అది నువ్వు ఎటు తీసుకెళ్తే నువ్వు ఎంత బరువు దాని మీద వేస్తే అంత మోసుకొని వెళ్ళడం తప్ప అది నీకు తిరిగి కమాండింగ్ చేసే రైట్ దానికి ఉండదు. అర్థమవుతుందమ్మా? అంటే ఆ ఒంటెకున్నటువంటి ఆలోచన విధానము బ్రతుకుతున్న మీకుంటేనే నా యొక్క రాజ్యానికి అర్హులుగా ఉంటారని దేవుడు చెప్తున్నాడు. అంతే తప్ప పిల్లలప్పుడు కొట్టి రంగుల రంగుల బట్టలేసి 4 రకాల మాటలు చెప్పేసి మంచి మంచి పాటలు పాడేసి ప్రార్థన చేసి వాక్యాలు చెప్పినంత మాత్రాన్ని దేవుడికి చెప్పడం ఉండదు. అర్థమవుతుందా? కనుక దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే పూర్ణ ఆత్మ నాకు ఇవ్వమంటున్నాడు. అందులో ఏది ఉండకూడదు. ఇదేదో బాబు నువ్వే అడగంటావు, మరి మా పిల్లల పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, నా కుటుంబీకుల పరిస్థితి ఏంటి, ఇంత ఆర్థిక ఇబ్బందులు, ఇల్లు లేదు, ఓక లేదు, రూపాయి వెనకాల బ్యాంకులో లేదు అని నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? మరి అక్కడ ఆయన ఇక్కడికి వస్తే ఇస్తాడని దేవుడే చెప్తే నువ్వే తెలియదు నా మందిరానికి వచ్చి అనుకోని మీరు అనొచ్చు. సోమవారం నుంచి శనివారం వరకు నీకు పనేంటి? నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు అనుకోవాలి కదా. మరి ఆదివారమే ఇక్కడికి వచ్చి అడగాల? ఆదివారమే నీకు ఇవన్నీ గుర్తొస్తాయా? మిగతా సోమవారం నుంచి శనివారం వరకు ఏమి గుర్తుకురావు. వ్యాసవంతమైనటువంటి జీవితం మనకు గుర్తొస్తుంది. టీవీ చూసామా, సీరియల్ చూసామా, 4 న్యూస్లు వేసుకున్నామా, నలుగురితో ఇలా మాట్లాడామా, నలుగురు ముందు నేను మంచిగా నిరూపించుకున్నాను అన్న ఆశ తప్ప నా జీవితంలో ఏది లోటయిందో, ఏది పొడుగయిందో, ఏ పాపంతో నేను జీవిస్తున్నానో, ఏ దోషంలో నేను ఉన్నానో దాని నిమిత్తం ప్రార్థన చేసే ఆలోచన మనకి సోమవారం నుంచి శనివారం వరకు ఉండదు. ఆదివారం వచ్చేసరికి కనిపెట్టదు ఇక్కడ మందిరంలో. కనుక దేవుడు అంటున్నాడు, మొదటిగా బయటికి కనిపిస్తున్నటువంటి విగ్రహాల పట్ల ఏమీ ఉండదు కానీ ఎప్పటికడ ఉండవదు. ఎవడైతే నేననుకుని మందిరానికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తాడో వాడికడే ఏలుబడుతూ ఉంటాయి. ఏవి? విగ్రహాలు. సో ఇప్పుడు చెప్పండి, విగ్రహాలు బయటికి కనిపించి మనుషుల చేత తయారు చేయబడినటువంటి విగ్రహాలు శక్తి ఉందా? మానవులుగా జీవిస్తున్న మనలో అప్పుడప్పుడు ఎంతైపోతున్నటువంటి ఆ విగ్రహాలు శక్తి ఉందా? మన హృదయంలో దేవుణ్ణి మర్చిపోయే విధంగా ఈ మందిరానికి వచ్చినప్పటికీ కూడా దేవుని మర్చిపోయే విధంగా ఏదైతే ఆలోచన ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా నా పిల్లల పట్ల, నా భర్త పట్ల, నా ఆర్థిక ఇబ్బంది పట్ల, నా శరీరంలో జరుగుతున్నటువంటి రోగం పట్ల ఆలోచన విధానం ఒకవేళ ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా నీకు ఒకవేళ రన్నవుతూ ఉన్నట్లయితే అది విగ్రహమే. నీలో దేవుడు ఏమాత్రం కూడా లేదు. నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడుగా, కుమార్తెగా లేవు అని అర్థం. కనుక నీ అవసరతలు ఏంటో దేవునికి తెలుసు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో
కలిగినటువంటి దేవునికి నీకు ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలని తెలియదమ్మా? ఖచ్చితంగా తెలుసు. కనుక దేవుడు మాట్లాడుతున్నటువంటి యొక్క వాక్యానుసారంగా నువ్వు నేను నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, క్రైస్తవులుగా ఆత్మీయ స్థితిలో బలాన్ని పొందుకునే వాళ్ళగా మనము మందిరానికి వచ్చేటప్పుడు మన ఆరాధన నిష్పక్షపాతంగా ఆయన మాత్రమే మనతో ఉన్నాడని ఉద్దేశం మనలో ఉండాలి తప్ప ఇక ఏవి కూడా మన శరీరానికి అవసరమైనటువంటివి ఏవి కూడా ప్రస్తావించి కూర్చొని ఆలోచించడానికి లేదు. ఏదైతే నీ నా జీవితంలో లోటైనవి అందరికీ ఉంటాయి, నాకే ఉన్నాయి, మీకు ఉన్నాయి. ఇవన్నీ కూడా సోమవారం నుంచి శనివారం దాకా కూడా మీ బ్రతుకులో మీరు నిమగ్నమై బ్రతకండి. ఆదివారం మాత్రం నా మందిరానికి వచ్చి నా పరిశుద్ధ ఆలయంలో మీరు నిష్పక్షపాతంగా నాకు మీకు యొక్క పర్యాపణ ఇవ్వాలనుకుని దేవుడు మాట్లాడినప్పుడు ఎక్కడికి వచ్చి కూడా టమాటాలు అడిగితే ఉల్లిపాయలు, మిరపకాయలు, ఎల్లుపాయలు కల్పించినట్లే నీకు అవసరమైన దీని పట్ల నువ్వు సందేహాలు వ్యక్తపరుస్తావు. ఆయనకు అవసరమైన దీని పట్ల మాత్రం నీకు చిన్నది కూడా స్పృహ ఉండదు. భౌతిక సంబంధమైన జీవితంలో నీ శరీరం ఏదో ఒక రోజు ఇక్కడికి వెళ్ళిపోతుంది, నీ గుండె చప్పుడు ఏదో ఒక రోజు కిందికి వెళ్తుంది, నేల పోవుతుంది, మట్టి పోవుతుంది అని తెలిసినప్పటికీ కూడా నీలో ఏముండదంట, తగ్గింపు ఉండదు. ఇది ఒక అద్భుతమైనటువంటి మాట. నా వాక్యం అంతా కూడా దైవజనుడు చెప్పినటువంటి ఆ మాటలు కరెక్ట్ అయి ఉంటుంది. మానవుడు క్రైస్తవుడిగా ఎన్నుకోబడ్డాడంటే ఏ జీవితం మనం చెప్పాలంట అన్యులకి? ఏంటమ్మా మన సాక్ష్య జీవితం అనేది? మరి ఎంత మందికి నువ్వు ఎలా రక్షించబడ్డావో, ఏవి వదులుకున్నావో దేవుని కోసం అనేది ఎంత మందికి నువ్వు చెప్పుకొని తిరుగుతున్నావో నాకైతే తెలియదు. కానీ మన సాక్ష్య జీవితం అనేది, మన రక్షణ జీవితం అనేది దేవుని తట్టు తిప్పడానికి చాలా బలమైనటువంటిదిగా ఉపయోగపడుతుంది. కనుక దేవుడు ఈ వర్తమానంలో నీకు నాకు నేర్పిస్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? బయటకు కనిపిస్తున్నటువంటి విగ్రహాలు ప్రతి ఉన్నది, కానీ బయటగా చేస్తున్నటువంటి అన్యుల విగ్రహ ఆరాధన దేవుడు తప్పేది. మరి దేవుడు దాన్ని ఎలా శిక్షిస్తాడో తెలియదు. కానీ క్రైస్తవులుగా జీవిస్తున్న మనలో విగ్రహారాధన అనేది పర్ఫెక్ట్గా జరిగిపోతుంది. అసలు ఇక్కడ వచ్చి కూర్చొని ఆరాధన చేస్తున్నప్పుడు ఏది విగ్రహారాధన, ఏది దేవునికి ఇష్టమైన ఆరాధన కూడా తెలియనటువంటి పరిస్థితి మనం. కనుక చెప్తున్నాను, నీ నా జీవితం